నమస్తేనండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వాడ్రే వ్లాగ్స్లోని చేపల గురించి అయితే ఏం చెప్పట్లేదు. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ అనుకోవచ్చు. అంటే ఈ జనరేషన్ పిల్లలకైతే కొత్త రెసిపీనే, కానీ పాత వాళ్ళకైతే వాళ్ళు తిన్నదే అనమాట. చూసారా కలర్ ఎలా ఉందో? నేనే ఫుడ్ కలర్ అసలు యాడ్ చేయలేదు. ఇది తాటికాయ నుండి తీసిన పల్ప్ అనమాట. ఇదే కలర్లో ఉంటుంది కదా. నేనైతే తాటికాయ దొరికితే ఆ తాటికాయ నుండి పల్ప్ తీసాను. నీకు దొరికింది ఎక్కడి నుంచి దొరికిందంటే, మాకు తాటి చెట్లు దగ్గరగానే ఉంటాయి, వెళ్ళినప్పుడు దొరికాయి అనమాట. తెచ్చాను, పడ్డాయి చెట్టు నుండి. దీనికి ఎవరో తప్పులు గట్రా ఏం వేరు, తెచ్చుకోవచ్చు. ఇంకా అందులో నేను కొంచెం ఒకవేళ స్వీట్ తగ్గుతుందేమోనని కొంచెం అయితే నేను బెల్లం యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసి తర్వాత అందులోని టేస్ట్కి కొంచెం మనం ఏ స్వీట్ వండినా సాల్ట్ అయితే కొంచెం వేయాలి. సాల్ట్ వేస్తేనే ఆ స్వీట్కి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. నేను కొంచెం టేస్ట్కి కొంచెం వేసాను అనమాట. అందులోని అంటే మైదా పిండి వేయచ్చు, గోధుమ పిండి వేయచ్చు, హెల్తీగా అనుకుంటే నేనైతే రవ్వ వేసాను అనమాట. ఇడ్లీ రవ్వతో చేశాను. తాటి ఇడ్లీ అని, తాటి కుడుములని, తాటి బూర్లని, తాటి గారెలని, ఇంకా చాలా రకాలైతే వండుతారంట. నేనైతే ఈరోజు తాటి దోశలు చేశాను అనమాట. టేస్ట్ నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. దొరకని వాళ్ళు దగ్గరలో ఉన్న పల్లెటూర్లకు వెళ్తే చాలా ఇస్తారు, మనీ ఏం తీసుకోరు. మనం వెళ్తూ ఉంటే తాటి చెట్ల పక్కన రాలుతూ ఉంటాయి కదా, చక్కగా తెచ్చుకొని ఇలా పల్ప్ తీసి ఇలా కలుపుకొని తింటే చాలా మంచిది. దీనికి మందు ఏం వేరు కదా, చాలా హెల్దీ అనమాట. మన పూర్వీకులు అమ్మమ్మ వీళ్ళందరూ ఇవి తినే కదా చాలా బలంగా ఉన్నారు. మనం ఇప్పుడు అన్ని మందులు వేసిన కల్తీలు ఇవన్నీ తింటున్నాము. అలా కాకుండా అప్పుడప్పుడైనా సరే పిల్లలకి ఇలాంటివి మనం పరిచయం చేయాలి. మా పిల్లలు అయితే నేను వండింది ఏది కూడా కాదు అని అన్నారు. నేను చెప్తాను, ఇది తింటే మంచిది, ఇలా బలం వస్తుంది, ఎదుగుతారు, హెల్తీగా ఉంటారు, తెలివి పెరుగుతుంది అని చెప్తూ ఉంటాను. ఏదో ఒకటి పిల్లలు తినడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు, పిల్లల కోసమే కదా. నేనైతే అలా చేసి నేను పెట్టేస్తాను అనమాట. నేను కాల్చాను. ఇది వచ్చేసి మనం రవ్వ వేసాం కాబట్టి ఇరిగిపోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా తిప్పాలి. అంటే మాడిపోయే వాటిలో ఇలా వేయకూడదు. నాన్ స్టిక్ అయినా పర్లేదు. అంటే దోశలు బాగా వచ్చే దాని మీద వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి అనమాట. నేను చాలా జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట. అయినా సరే చిన్నది బ్రేక్ అయింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తిన్నాను. టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేస్తే మరలా తినే కొలది ఇంకా తినాలనిపించింది అనమాట. మనం రవ్వ ఎక్కువ వేసే కొలది ఎక్కువగా ఇరిగిపోతుంది అనమాట. చూసుకొని రవ్వ వేసుకోవాలి. నాకు కొంచెం మాడింది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి కంపల్సరీ. ఇదనమాట ఈరోజు జీవన్ జ్యోతి వాడ్రే వ్లాగ్స్లోని ఈ రెసిపీ అయితే చేశాను. ఇంక ముందు చేపల గురించి నేను చెప్తాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేపలు ఉప్పు పెడతారు కదా, ఉప్పు పెట్టి అమ్ముతూ ఉంటారు, మార్కెట్ చేస్తుంటారు కదా, అలా మా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది నేను ముందు వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.